భద్రాద్రి క్షేత్రం రాములోరి పెళ్లికి సిద్ధమైంది. అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు ఆలయ అధికారులు. ఇప్పటికే ముత్తైదువులతో తలంబ్రాలను సిద్ధం చేసిన అధికారులు ఆలయ ప్రాంగణాన్ని, మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాములోరి కళ్యాణానికి భద్రాద్రి క్షేత్రం ముస్తాబైంది. ఇప్పటికే ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. రేపు ఎదుర్కోలు, 14న సీతారాముల కళ్యాణం, 15న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు జరగనున్నాయి. అగ్ని ప్రతిష్టతోటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 14వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా తిరుకళ్యాణ మహోత్సవం, 15వ తారీఖున శ్రీరామ పట్టాభిషేకోత్సవం, మహాపట్టాభిషేకం అంటారు. వర్షారంభంలో ఉండేటువంటి ఉత్సవంగాను, అంటే ఉగాది ప్రారంభించిన తర్వాత వెంటనే జరిగేటువంటి ఉత్సవంగాను దీనికి ఎంతో వైభవం ఉన్నటువంటి ఉత్సవం. ముఖ్యంగా సీతారామ కళ్యాణోత్సవం అంటే శ్రీరాముడు అవతరించినటువంటి రోజున కళ్యాణం జరిగేటువంటి సంప్రదాయం ఆరంభమైంది భద్రాచల క్షేత్రంలో. దీన్ని ఆదర్శంగా తీసుకునే లోకమంతా కూడా శ్రీరామనవమి రోజున అంత కళ్యాణోత్సవం చేయడం అనేటువంటిది ప్రారంభించారు. రాములోరి పెళ్లికి భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో ప్రతి ఒక్కరూ కళ్యాణం చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సెక్టార్ గా విభజించారు. ప్రతి సెక్టార్ కు ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ తో పాటు ఆలయ ప్రాంగణంలోనూ టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉండనున్నాయి. కళ్యాణం జరిగే ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎండాకాలం కావడంతో భక్తులకు మంచినీళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం, పట్టాభిషేకం జరుగుతుంది. ఈ కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు 1,50,000 నుంచి 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చలవ పందిళ్ళు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా బటర్ మిల్క్, సీసీ కెమెరాలు, ఫ్యాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. 50 క్వింటాళ్ల బియ్యంతో తలంబ్రాలు తయారు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు పెంచుతున్నారు ఆలయ అధికారులు.